వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకొచ్చేసి 2023 సైకాలజీ పేపరు మనం డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక పిల్లవాడికి నివాస సమీప ప్రాంతంలో 8th క్లాస్ తరగతిలో ప్రవేశం నిరాకరించబడింది. ఆర్టీఏ చట్టం 2009 ప్రకారం పాఠశాల చర్య సముచితంగా ఉందో లేదో తెలపండి. పిల్లలకు లాస్ట్ ఆన్సర్ 4th వన్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు అర్హత ఉన్నందున పాఠశాల ప్రవేశాన్ని నిరాకరించరాదు. దీంట్లో మనకు నిరాకరించే హక్కు ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ 8th క్లాస్ వరకు కూడా సరే మనం అడ్మిషన్ అనేది మనకు యాక్చువల్గా ఏంటంటే జూన్ టు ఆగస్ట్ వరకు మనకు అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. స్కూల్ పిల్లవాడు మన స్కూలు నచ్చలేదు అని అంటే ఇంకో స్కూల్లో పోయి జాయిన్ అవుతా అంటే కూడా డైరెక్ట్ మనం ఏంటంటే జాయిన్ కావచ్చు అండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మనం డౌట్ పెట్టుకొని పిల్లవాడిని తిరస్కరించడానికి ఏ హెచ్ఎంకి అధికారం లేదు, ఏ టీచర్కి కూడా అధికారం లేదు. పిల్లవాని యొక్క స్వేచ్ఛ భావాలతోటి సంబంధించి మనకు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది. ఎన్సిఎఫ్ అదే చెప్తుంది అన్నమాట. ప్రతి వానికి పిల్లవాని కేంద్రీకృతం చేసుకొని సబ్జెక్ట్ని చెప్పండి అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విమర్శనాత్మక బోధన సమిష్టి నిర్ణయాలు తీసుకునే విద్యార్థులు ఈ విధంగా వీలు కల్పిస్తుంది. పాఠ్యపుస్తకాలు చదవడం ద్వారా కాదు, తెలివైన విద్యార్థుల అభిప్రాయం కాదు, పాఠ్యపుస్తకాలు కూడా కాదు. మూడోది ఆన్సరు థర్డ్ వన్. నెక్స్ట్ ఉండి ఉపాధ్యాయుని సూచనలు అనుసరించడం ద్వారా కాదు. అసలు ఉపాధ్యాయుల సూచన దగ్గర ఎక్కడిది? అసలు ఉపాధ్యాయులకు ఎక్కడ చెప్పడానికి లేదు. పిల్లవానికి మొత్తం పిల్లవాని స్వేచ్ఛనే ఉంటుంది, ఉపాధ్యాయులకు స్వేచ్ఛ ఎక్కడ లేదు. ఎన్సిఎఫ్ 2005 2000 ఆర్టీ యాక్ట్ చట్టం ప్రకారం ప్రతిదీ పిల్లవాని కేంద్రీకృతంగా చేసుకునే చెప్పమని చెప్పేసి చెప్తున్నాయి ఇప్పుడున్న చట్టాలు అన్నీ. వాస్తవంగా చెప్పాలంటే ఇట్లా చేయడం వల్ల కొన్ని స్కూల్లో వ్యవస్థ బాగా దెబ్బతినింది. ఒకప్పుడు అంటే మేము చదువుకునేటప్పుడు కూడా ఎలా ఉండనంటే కంపల్సరీ టీచర్ బెత్తం పట్టుకుని వచ్చేవాడు. చెప్పిన బెత్తాన్ని పట్టుకొని కూడా మేము దానికి ఆలోచన చేసి దానికి సారు కొడతాడేమో అని చెప్పేసి చదివేవాళ్ళం. ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే పిల్లవాడిని మనం ఇట్లా కన్నెర చేసి చూసినా కూడా సరే మన మీద లేనిపోని కేసులు వస్తున్నాయి. సో కాబట్టి పిల్లవాళ్ళని చదివించడానికి ప్రయత్నం చేయాలి, కానీ అట్లాంటివన్నీ తలకైనప్పుడు ఏ టీచర్ పెట్టుకోవట్లేదు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్ది వరకు దెబ్బతిన్నదని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఇప్పుడు గురుకులాలు కొద్దిగా బెటర్గానే ఉన్నాయి అనుకోండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా అది డెవలప్ చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ చూసుకుంటే 6th వన్, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఐఈపీ అనేది ఈ విధమైన విద్యా ఉపగానం ప్రత్యేక అవసరాలకు సంబంధించినది. దీంట్లో ఆన్సర్ డైరెక్ట్ అండి, ఇది థర్డ్ వన్. చూడండి, దీంట్లో ఏంటంటే మనకు స్పెషల్ చిల్డ్రన్స్ విత్ నీడ్స్ అని చెప్పేసి CSW అని చెప్పేసి మనకు కంపల్సరీ దాంట్లో నుంచి కంపల్సరీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే CWSN నుంచి క్వశ్చన్లు అడగడానికి లేదనంటే ఉన్నాయి ప్రతిది. ఎందుకంటే మనకు డిస్క్వాలిక్లియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా వీటికి సంబంధించిన క్వశ్చన్లు కంపల్సరీ, డిసాఫియస్కి సంబంధించి 4 ఏదో క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు, అడగకుండా ఉన్నాడు. ఎందుకంటే 2016 పేపర్లో మనకు వాటిని ఇచ్చి ఆ కింద వాడు అంటే జతపరచమని చెప్పేసి అన్నాడు. ప్రత్యేక అవసరాలకు సంబంధించిన క్వశ్చన్ ఏ రకంగా సరే క్వశ్చన్లు అడగవచ్చు. సో కాబట్టి దాని మీద మనం కంపల్సరీ ఫోకస్ చేయాలి. ఇంకోటి ఆర్టీఏ యాక్ట్లో నేను అంతమంది చెప్పాను, అనుబంధ షెడ్యూల్ కంపల్సరీ చూసుకోండి. ప్రాథమికోన్నత స్కూల్కి ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, టీచరు ఒక వారంలో 45 గంటలు సంసిద్ధతో కూడిన 45 గంటలతోటి ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్లు కంపల్సరీ చూసుకోవాలి. ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది టీచర్లు కావాలి, అంటే మేము నాన్ టీచింగ్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఎక్కువ మనము అంటే ఎంపిక చేసుకోవచ్చు టీచర్ అని, అంటే బోధనేతర సిబ్బందికి సంబంధించి అవి కూడా ఒకసారి చూసుకోండి, మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే అభ్యాసన బదలాయింపులో అతి తక్కువ ప్రభావం చూపే కారకం ఏదైనా అడుగుతున్నాడు. దీంట్లో రెండవది అభ్యాసన సామగ్రిలో వైవిధ్యత. దీనికి ఆన్సర్ వచ్చేసి రెండవది. నెక్స్ట్ వన్, గతంలో నేర్చుకున్న సమాచారాన్ని పునఃస్మరణ చేయటంలో కొత్త సమాచారం జోక్యం చేసుకుంటే ఈ రకమైన విస్మృతి సంభవిస్తుంది. ఇది తిరోగమన జోక్యం. దీంట్లో చూడండి, తిరోగమన జోక్యాన్ని పురోగమన జోక్యాన్ని మ్యాక్సిమం చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. దీన్ని కన్ఫ్యూజన్ కాకుండా మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము. పురోగమన అవరోధం అనేది ఏంటంటే పాత వాటిని సంబంధించి అంటే కొత్త వాటి గురించి చదువుతున్నప్పుడు పాతవి గుర్తుకు రావడం పురోగమన అవరోధం. కొత్త వాటిని చదువుతున్నప్పుడు
కొత్త పాత వాటితో చదువుతున్నప్పుడు కొత్త వాటిని చదివి అంటే రిపిటేషన్ చేస్తున్నప్పుడు పాతవి కొత్త వాటిని చదువుతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేయడం అనేది తిరోగమన అవరోధం. సో కాబట్టి దీనికి బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది. బాగా క్లారిటీగా గుర్తుపెట్టుకొని ఏదో కోడ్ లాంటిది మీరు పెట్టుకొని ట్రై చేయండి. నేను అంటే కోడ్లు పెట్టుకోవడం ఈజీనే, కాకపోతే నిమోనిక్స్ అనేది కూడా బాగా డేంజర్ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి గుర్తు రాకపోతే క్వశ్చన్ మొత్తానికి ఎగిరిపోతుంది. సో కాబట్టి మీకు సంబంధించిన దాంట్లో ఇట్లాంటి వాటిని ఎట్లాంటి ఇబ్బందికరమైన డిఫికల్ట్ క్వశ్చన్స్కి సంబంధించి మీరు కోడ్ ఉపయోగించుకోండి, ఎవరికి వాళ్ళకి సంబంధించినది. నెక్స్ట్ వన్ సంబంధించి ఈ క్రింది వాటిలో భావావేశ అభ్యాసానికి ఒక ఉదాహరణ ఇతరుల పట్ల అవగాహన, సానుభూతి ప్రదర్శించడం. రెండవది ఇది యాక్చువల్గా మెథడ్ బిట్ అండి. మెథడ్ బిట్టు మనకు సైకాలజీలో అడిగిండు. చూడు అంటే దానికి సంబంధించిన సైకాలజీనే కాబట్టి అడగడానికి ఛాన్సెస్ ఉంది. మెథడ్ బిట్ ఇక్కడ అడగడానికి ఎట్లా అడిగిండు అని చెప్పేసి ఛాన్సెస్ ఉండదు. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల వికాసానికి సంబంధించిన ప్రవర్తన, ఆసక్తి, మూర్తిమత్వం, స్థూలకామ, సూక్ష్మ చలనాత్మక సామర్థ్యాల అభ్యాసం మొదలైన విభిన్న అంశాలను అంచనా వేస్తాడు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల వికాసాన్ని ఈ రంగంలో మదింపు చేస్తున్నాడు. వీటిని అన్నిటి రంగంలో జ్ఞానం, మానసిక చలనాత్మకము, భాష రంగంలో 4 చేస్తాడు. చాలామంది ఏంటంటే కొందరు మ్యాక్సిమం పీపుల్స్ 4th 1 పెట్టారు. అబ్జెక్షన్స్లో కూడా క్వశ్చన్ కీ పేపర్ ఇచ్చినప్పుడు అబ్జెక్షన్లో కూడా ఫస్ట్దే పెట్టారు చాలామంది. దీంట్లో మనం ఎక్కడ గుర్తుపట్టాలి సార్ 3rd కూడా ఉందంటే సూక్ష్మ చలనాత్మక సామర్థ్యాలు ఉంది కదండి, అది ఒకటి, మూర్తిమత్వం సంబంధించినది ఒకటి, ప్రవర్తన సంబంధించిన ఒకటి. ఈ దాంట్లో సంబంధించిన భావవేశంగం, సంజ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం 3 వస్తాయి. సో కాబట్టి ఆన్సర్ దానికి 4th 1. నిర్దేశక మంత్రం ఉపగమనం వీరి ప్రతిపాదన కార్ల్ రోజర్స్. దీనికి డైరెక్ట్ ఆన్సర్. నిర్దేశకత మంత్రం ఎవరు, శ్రేష్టగ్రహణ మంత్రం ఎవరు అని చెప్పేసి నాకు క్వశ్చన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలిసి ఒకటి నేను ఆల్రెడీ చెప్తాను. శ్రేష్టగ్రహం వచ్చేసి FC డార్లీ అని ఉంటాడు, అదొకటి. మీరు నిర్దేశక మంత్రం ఎవరు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పియాజే ప్రకారం సాంశీకరణ దీన్ని సూచిస్తుంది. కొత్త సమాచారాన్ని ఇప్పటికే ఉన్న మానసిక స్కీమాలలో చేర్చడం. దీనికి ఆన్సర్ వచ్చేసి 3rd 1. ఇక్కడ వచ్చేసి పియాజే ప్రకారంలో 2 ఉంటాయి. సాంశీకరణం ఒకటి, అనుగుణ్యత ఉంటుంది. అదొకసారి నాకు చెప్పండి. సాంశీకరణం అంటే ఇదేముంది, తన అసలు అనుగుణ్యత అంటే ఏంటని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు పడిపోవడం, లేవడం, నడవడం, మరలా పదే పడిపోవడం, లేవడం ద్వారా నడకను నేర్చుకుంటాడు. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం మీద నడుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 2వది సర్పిల. నెక్స్ట్ వన్, గెస్టాల్ట్ సైకాలజీ అభ్యాసన ఉపగమనంగా దీన్ని ఉద్ఘాటిస్తుంది. సమాచారం మొత్తంగా గ్రహించి వ్యవస్థీకరించడం. డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ అండి. వీళ్ళంతా ఏంటంటే సైకాలజీలో గెస్టాల్ట్ ఏమంటాడంటే సమాచారాన్ని మొత్తంగా తీసుకొని గ్రహించి వ్యవస్థీకరించమంటాడు. కొంతమంది ఏంటంటే పార్ట్లు టు హోల్కి వస్తామని చెప్పేసి అంటారు. దీంట్లో డిఫరెంట్గా ఇదే వాస్తవం చెప్పాలంటే గెస్టాల్ట్ సమాచారాన్ని మొత్తం గ్రహించి వ్యవస్థీకరిస్తారనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2nd 1. తర్వాత ఒకరి సొంత ఆలోచనలు, అనుభవాలు, స్వీయ ప్రతిబింబాలను పరీక్షించే పద్ధతి అంత పరీక్ష పద్ధతి. దీనికి ఆన్సర్ వచ్చేసి 1st 1. నెక్స్ట్ వన్, కింది వాటి నుండి స్పష్టమైన మరియు స్థిరమైన నియమాలతో పాటు అధిక స్థాయి ఆప్యాయత, మద్దతుతో కూడిన తల్లిదండ్రుల పెంపక శైలి బాధ్యయుతమైనది. 4th 1. ఆల్రెడీ నిన్న కూడా ఒక క్వశ్చన్ చెప్పానండి నేను. మంత్రంలో సంబంధించి మార్గదర్శనకు సంబంధించి క్వశ్చన్ వచ్చేసింది. నిర్దేశక మంత్రం, అర్దేశక మంత్రం స్నేహపూర్వకమైనది, నిరంకుశమైనది అని చెప్పేసి. దెన్ మళ్ళీ రిపీట్ అయింది బాధ్యతమైన ఏది అని చెప్పేసి మనకు ఇక్కడ చూడండి క్వశ్చన్లో. అనుమతించే నాయకత్వం, అధికారపూర్వక నాయకత్వం, అది బాధ్యత నాయకత్వం అని చెప్పేసి. కానీ నాయకత్వం నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ కంపల్సరీ వచ్చింది. లీడర్షిప్ నుంచి క్వశ్చన్ వస్తుంది. మార్గదర్శకత్వం, మంత్రం నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి వాటి మీద బాగా ఫోకస్ చేయండి. ఇది పెడగాగిలో టాపిక్స్ ఇవన్నీ. పెడగాగి టాపిక్లో స్కూల్ ఇప్పుడు మనకు RTE, NCF ఇది కూడా ఉంటుంది. స్పెషల్ చైల్డ్ విత్ నీడ్స్ సంబంధించిన ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించిన ఉంటుంది పెడగాగిలో. వీటిని ఒకసారి మీరు ఫోకస్ చేయండి. వీటిలో క్వశ్చన్ పడడానికి మళ్ళీ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వన్, విభిన్న ఆలోచన లక్షణం, సమస్యకు బహుళ పరిష్కారాలు లేదా ఆలోచనలను సృష్టించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి 1st 1.
ఇక్కడ వచ్చేసి చూసుకుంటే బోధన మంచి ఫెసిలిటేటర్ లక్షణం. దీనికి థర్డ్ వన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఉత్తమ ప్రణాళిక కలిగిన పాఠం ఉపాధ్యాయులకు ఇలా సహాయపడుతుంది. విద్యార్థుల నిమగ్నతను చురుకైన అభ్యాసాన్ని సులభతరం చేయటకు. ఉత్తమ ప్రణాళిక అంటే అదే కదా, ఇప్పుడు వెల్ ప్లాన్డ్ లెసన్ ప్లాన్ ఎంత అట్రాక్టివ్గా ఉంటే పిల్లలు అంత ఎక్కువ మొగ్గు చూపుతారు, మన క్లాస్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తారు. మోటివేషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఫర్ స్టూడెంట్స్. ఎందుకంటే నువ్వు మోటివేషన్ చేసేదాన్ని బట్టే స్కూల్ పిల్లవాడు మన యొక్క క్వశ్చన్ల మీద, మన యొక్క చెప్పే లెసన్ మీద బాగా ఎక్కువ థింక్ చేస్తాడు, మన మీద కాన్సన్ట్రేషన్ పెట్టి క్లాస్ వింటాడు. నెక్స్ట్ వన్, బోధన ప్రణాళిక ఈ అంశాల్లో ఉండవలసి ఉంటుంది. లక్ష్యాలను నిర్దేశించడం, విషయాన్ని ఎంచుకోవడం, అభ్యాస నియమాలను నిర్వహించడం. దీనికి థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరిపిల్ల విద్యా ప్రణాళిక దీన్ని సూచిస్తుంది. భావనలను, అంశాలను తిరిగి సందర్శించి కాలక్రమేణా నిర్దేశించబడాలి. దీనికి ఆన్సర్ రెండోది. ఇది ఒకసారి చూడండి. సోషల్ సంబంధించి సర్పిలాకార పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి అని 2 పద్ధతులు ఉంటాయి. ఆ 2 పద్ధతులను మళ్ళీ చూసుకోండి. కంపల్సరీ రెండు మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 పద్ధతులని పాటిస్తున్నాయి. అసలు సర్పిలాకార పద్ధతి అంటే ఏంది, ఏకకేంద్ర పద్ధతి అనేది. మెథడ్ మీద క్లాస్ చేద్దామని చెప్పాను కదా, మెథడ్ మీద క్లాస్ చెప్తాను 100%. దాని మీద కూడా సరే ఏమేమి ఎక్కడెక్కడ మనం చదవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకరోజు. నెక్స్ట్ వన్, ఒక 7వ తరగతి విద్యార్థి పాఠశాల నియమాలతో తృప్తి చెందినప్పటికీ సామాజిక నిబంధనలను పాటించుటకు పాఠశాల నియమాలను అనుసరిస్తున్నాడు. ఆ విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ స్థాయిలో ఉన్నాడు. సాంప్రదాయక స్థాయి. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్, శైశవంలో శారీరక చలనాత్మక వికాసం లక్షణం. పాకడం, పట్టుకోవడం వంటి స్థూల సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల వికాసం. దీనికి ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, మళ్ళీ క్వశ్చన్ ఒకటి నేను ఆల్రెడీ 2016 పేపర్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉండే మనోసాంఘిక దశ ప్రధాన సంఘర్షణ లక్షణం. దీనికి వచ్చేసి చొరవ, అపరాధ భావన. 3 నుంచి 6 సంవత్సరాల వరకు అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ రెండవది. కంపల్సరీ ఎరిక్సన్కి సంబంధించినవి 8కి 8 ఉంటాయి. పూర్వ పాఠశాల దశ, తర్వాత కొన్ని బాల్య దశ, క్రీడా దశ, పాఠశాల దశ, వయోజన దశ, కంపల్సరీ దానికి సంబంధించినది ఏ స్థాయిలో పిల్లవాడు ఏ దశలో ఎట్లా ఉంటాడు. నెక్స్ట్ వన్ తర్వాత దీని తర్వాతకు వచ్చేసి అసలుకి ఆ వ్యక్తి యొక్క లక్షణం ఏందని చెప్పేసి కూడా అడగడానికి క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. ఒక టేబుల్ వేసుకోండి, పిల్లవాడి దశ, పిల్లవాడి స్టేజీ, పిల్లవాడి లక్షణం. నెక్స్ట్ వన్ వచ్చేసి వైగాట్స్కి ది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జెడ్పీడీని దీన్ని సూచిస్తుంది. సామాజిక పిల్లవాడు స్వతహాగా చేయగలిగే దానికి, పెద్దవాడి సాయంతో చేయగలిగే దానికి మధ్య వ్యత్యాసం. ఇది ఫోర్త్ వన్ ఆన్సర్. లాస్ట్ వన్ 26 క్వశ్చన్ వచ్చేసి మనకు ఉపాధ్యాయ కేంద్రీకరణ అమలులో అభ్యాసాన్ని వ్యవస్థీకరించడంలో ప్రాథమిక దృష్టి దీనిపై ఉంటుంది. ఒకటోది ఆన్సర్. ఉపాధ్యాయుని నుండి స్పష్టమైన బోధన మార్గదర్శకంతో అందించడం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పిల్లల అధ్యయనం అలవాట్లను పెంపొందించే స్టేట్మెంట్ను గుర్తించండి. అధ్యయన షెడ్యూల్ను తయారు చేసుకొని యథావిధిగా అమలు చేయడం. దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్. ఆర్పిడబ్ల్యూడి చట్టంను 2016 అంటే ఏంది అడుగుతున్నాడు. చూడండి, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్. మనకు దానికి వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్. పీడబ్ల్యూడి ఉండండి ఫస్ట్. పీడబ్ల్యూడి ఇది 2015లో వస్తుంది, 2016 నుంచి అమలు అవుతుంది. ఇంకోటి ఏంటంటే పర్సన్ విత్ డిసబిలిటీని మనకు యాడ్ చేసిండ్రు. రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ అనే యాక్ట్ ఇది 2016 నుంచి మనకి అమల్లోకి వచ్చింది. ఆమోదించిన మటుకు 2015లో ఆమోదించారు. నెక్స్ట్ వన్, సంసిద్ధత సూత్రం ఇలా పేర్కొంటుంది. వ్యక్తులు వికాసపరంగా సంసిద్ధమైనప్పుడు వారు ఉత్తమంగా అభ్యసిస్తాడు. పిల్లవాడు సరే ఎప్పటికైనా చూడండి, గుర్తుపెట్టుకోండి, పిల్లవాడిని మనము సంసిద్ధపరచాలి అనంటే మోటివేషన్, ప్రేరణ కలిగిస్తేనే సంసిద్ధంగా ఉండి మన క్లాసు చెప్పేటప్పుడు పిల్లవాడు కాన్సన్ట్రేషన్ పెట్టి వింటాడు. మనం ఫస్ట్ మోటివేషన్ కరెక్ట్గా ఇవ్వలేదనుకోండి, ఆలోచన పరమైన చేసే శక్తి వానికి ఇవ్వలేదనుకోండి, కంపల్సరీ వాడు క్లాస్ వినడానికి మొగ్గు చూపడు. మనం ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూరగాయలకు సంబంధించిన పాఠం చెప్తున్నాం. మన చుట్టుపక్కల కూరగాయలు ఏమి ఉన్నాయి, ఆ కూరగాయల్లో ఏవేవి ఉంటాయి,
ఏంటి సంబంధించిన క్వశ్చన్ అడగాలి. ఆ క్వశ్చన్ అడిగేసి ఈరోజు సంబంధించిన కూరగాయలని చెప్పేసి పాఠం అడగాలి. ప్రోటీన్కి సంబంధించిన కూరగాయలు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి, విటమిన్కి సంబంధించి తీసుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ అడిగి పిల్లవానికి మనం చుట్టుపక్కల ఉండి చెప్తే కొద్ది కాన్సన్ట్రేషన్ పెట్టి వినడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం కూడా క్వశ్చన్ చేసేటప్పుడు కూడా పిల్లవాని దృష్టిలో మైండ్లో పెట్టుకొని క్వశ్చన్ చేయాలండి అందరం. పిల్లవానికి సంబంధించిందే ఉంటుంది పేపర్లో, మనకి టీచర్ సంబంధించి ఏది ఉండదు. సో అలాగా చేస్తేనే మనకు మార్క్స్ స్కోర్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. విస్మృతి అనే అంశం ప్రశ్నించే డైరెక్ట్ బిట్ అండి ఇది. ఎబ్బింగ్హౌస్ ఫస్ట్ది. తర్వాత కొండి ఎబ్బింగ్హౌస్ యొక్క ఒక గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథం పేరుందో కామెంట్ చేయండి నాకు. క్రింది స్టేట్మెంట్లో వికాసం గురించి సరైన దాన్ని గుర్తించండి. జీవితకాలాంతం అంతా వికాసం జరుగుతుంది. కరెక్టే అండి. ఆల్రెడీ నేను డిస్కషన్ చేసినానండి. నేను వికాసం జీవితాంత ప్రక్రియ, పెరుగుదల ఒక జీవితంలో మధ్యలో ఆగిపోయే దశ. ఈ రెండు చెప్పాను, పెరుగుదలను వికాసంను. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ క్వశ్చన్ కూడా మీరు చూసుకోండి. గ్రోత్ డెవలప్మెంట్లో కూడా క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు మనకు. నెక్స్ట్ వన్, పావలోని సాంప్రదాయ నిబంధనలో ప్రయోగాల నిర్బంధిత ఉద్దీపన. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆహారం. నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన రెండు ఉంటాయి. రెండు చూసుకోండి. అంటే గంట ప్రయోగంలో చేసినప్పుడు పావలం ప్రయోగం కంపల్సరీ. నిర్బంధిత ఉద్దీపన, నిర్బంధిత ప్రతిస్పందన, అన్కండిషనల్ రెస్పాన్స్, కండిషనల్ స్టిమ్యులస్, అన్కండిషనల్ స్టిమ్యులస్ ఏంటిదని చెప్పేసి మీరు క్లియర్ కట్గా పావలుంది చదివితే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అయిపోయిందండి, మనకు సైకాలజీ అయిపోయింది. ఇస్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్.